చూసి ఉండాలి. నిజమైన హిందువులు అక్కడక్కడ ఉండవచ్చు. నిజమైన క్రైస్తవులు ఎలాగ లేరు, నిజమైన హిందువులు కూడా లేరు. హిందూ సిద్ధాంతం అన్నది చిన్నగా మాట్లాడొద్దు. ఎవరు కూడా హిందూ సిద్ధాంతం చిన్నది కాదు. ఆ సిద్ధాంతాన్ని ఎవడూ పాటించలేడు. ఎవరు లేస్తాడు చెప్పండి? 3 గంటలకు లేచి సన్నిధిలో స్నానం చేసి, రాక్షస స్నానం చేయకుండా దేవతా స్నానం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? పైగా అంటాడు 9 గంటలు లేచినటువంటి వాడు, 10 గంటలు లేచినటువంటి వాడు హిందూ మతం జోలికి వస్తే ఊరుకొని అంటావా? నువ్వు 3 గంటలు లేస్తావా? 3 గంటలు లేచి స్నానం చేసే అలవాటు నీకుందా? 5 గంటల లోపు నీ స్నానం ముగించబడుతుందా? అలాగైతే నువ్వు మాట్లాడు. నువ్వు 8 గంటలు లేసేవాడు, 9 గంటలు లేసేవాడు, 11 గంటలు లేసేవాడు హిందువు కాదు. 3 గంటలు లేసేవాడు హిందువు. కాబట్టి ఈ సిద్ధాంతం నువ్వు దయచేసి తెలియకపోతే నేర్చుకో. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చెప్పింది ఏకూనే నిద్ర లేవాలి, దేవుని సన్నిధిలో ధ్యానించాలి, ప్రార్థించాలని. కాబట్టి అందులో నలిగి ఉన్న వాళ్ళకి ఈ బైబిల్ త్వరగా అర్థమవుతుంది.